త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు కగార్ లాంటి ఆపరేషన్లను మొదలు పెడితే మావోయిస్టు పార్టీ కోవటల ఏరివేతకు వ్యూహరచన చేస్తోంది. కొద్ది రోజులుగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. ఈ ఎన్కౌంటర్లు కోవర్ట్ సమాచారంతో జరిగినవి అని భావిస్తున్న మావోయిస్టు పార్టీ కోవటలను గుర్తించి శిక్షలు వేసింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. మావోయిస్టు పార్టీని రూపు మాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి ఆపరేషన్ పహార్ కాగార్ చేపట్టింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో సుమారు 140 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీకి అత్యంత పట్టున ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కాంకేర్, అబుజ్మడ్, గచ్చిరోలి ప్రాంతాలతో పాటు తెలంగాణ సరిహద్దులో 8 నెలల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ప్రాంతాల్లో కూంబింగ్ బలగాలు అడ్డు పెట్టాలనుకుంటే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, లేదంటే భారీ నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో వరుస ఎన్కౌంటర్లు జరగడంతో మావోయిస్టు పార్టీ ఆలోచనలో పడింది. పార్టీకి జరుగుతున్న నష్టంపై కేంద్ర కమిటీ వరుస ఎన్కౌంటర్లు, పార్టీలో పనిచేస్తున్న నేతలపై దృష్టి పెట్టింది. కేంద్ర కమిటీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో పార్టీలోని నేతలు కోవట్టులుగా మారి పార్టీ సమాచారాన్ని చేరవేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా మావోయిస్టు పార్టీకి కొరియర్ వ్యవస్థ కీలకం. కొరియర్ వ్యవస్థతో మైదాన ప్రాంతాల్లో జరుగుతున్న సమాచారంతో పాటు మావోయిస్టుల సమాచారం పార్టీ ఆదేశాలతో ఇతరులకు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి కొరియర్ వ్యవస్థపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం. కోవటలను గుర్తించి పార్టీ నుంచి బయటకు పంపడం లేదంటే శిక్షించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకే పార్టీలో కమాండర్ గా పనిచేస్తున్న పల్లెపాటి రాధా అలియాస్ నిల్సో కోవట్ గా మారింది అనే నెపంతో ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ప్రాంతంలోని చెన్నపురం గ్రామ సమీపంలో హత్య చేశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ కష్టకాలంలో ఇలాంటి నిర్ణయంపై చర్చ జరుగుతోంది. కోవట్ పేరుతో చంపిన వ్యక్తిలో నిల్సో 3వ వ్యక్తి. 1992లో మొదటిసారిగా సరళ అనే మిలిటెంట్ను నిజామాబాద్ జిల్లాలో మావోయిస్టులు కోవట్ పేరుతో హత్య చేశారు. 2005లో దళ సభ్యురాలైన పద్మను కోవట్ నెపంతో హతమార్చారు. ఈ నెల 21న చెర్ల సమీపంలో కమాండర్ రాధా అలియాస్ నిల్సోను కోవట్ ముద్ర వేసి హత్య చేశారు. హత్య చేసిన ప్రదేశంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ వదిలి వెళ్లారు. కోవట్ నెపంతో హత్యకు గురైన ఈ ముగ్గురు చదువుకుంటూ మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. కోవట్ నెపంతో మావోయిస్టు నేతలను హత్య చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. కోవట్ నెపంతో మావోయిస్టు నేతలను హత్య చేయడంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదు. పార్టీ సానుభూతిపరులతో పాటు వారి కుటుంబాలలో మావోయిస్టు పార్టీపై వ్యతిరేకత వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. మావోయిస్టులు పార్టీకి నష్టం చేసే వారిని 1-2 సార్లు విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నా చంపడం కరెక్ట్ కాదు అంటున్నారు మాజీ మావోయిస్టులు.